అనగనగా 1000 ఇతిహాసాల రాజ్యం అనే ఒక అద్భుతమైన లోకముండేది. ఆ రాజ్యాన్ని శతాబ్దాలుగా ఒక మహాశక్తిమంతమైన బంగారు డ్రాగన్ కాపాడుతూ ఉండేది. డ్రాగన్ ఉన్నంతకాలం అక్కడి ప్రజలు భయం తెలియకుండా ఆనందంగా జీవించేవారు. కాని ఒక దురదృష్టకరమైన రోజొచ్చింది. జనరల్ బూ అనే క్రూరమైన రాక్షసుడు తన భయంకరమైన సైన్యంతో ఆ రాజ్యంపై దాడి చేశాడు. అతడు బంగారు డ్రాగన్తో ఘోరమైన యుద్ధం చేసి చివరికి దాన్ని ఓడించాడు. డ్రాగన్ ఆత్మను 5 ముక్కలుగా చేసి వాటిని పంచభూతాల శక్తులుగా మార్చేశాడు. ఆ క్షణంతో రాజ్యం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. ఆ రాజ్యంలో మాస్టర్ యున్ అనే గొప్ప మార్షలార్ట్స్ గురువు ఉండేవాడు. రాజ్యం పతనమవడం చూసి ఆయన హృదయం కలత చెందింది. రాజ్యాన్ని కాపాడాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఒక వర్షపు రాత్రి ఒక చిన్న వర్షపు నీటి బొట్టుకు తన మంత్రశక్తితో ప్రాణం పోశాడు. దానికి మార్షలార్ట్స్ నేర్పించి రెయిన్ డ్రాప్ అని పేరు పెట్టాడు. రెయిన్ డ్రాప్ రూపంలో చిన్నవాడిలానే ఉన్నా అతని లోపల అపారమైన శక్తి దాగి ఉండేది. కొంతకాలానికి జనరల్ బూ సైనికులు మాస్టర్ యున్ను బంధించడానికి వచ్చారు. అప్పుడే మాస్టర్ యున్ రెయిన్ డ్రాప్కు ఒక గొప్ప రహస్యం చెప్పాడు. నాయనా, ఈ రాజ్యాన్ని కాపాడాలంటే బంగారు డ్రాగన్ మళ్లీ మేల్కోవాలి. నీలాగే పంచభూత శక్తులు కలిగిన 4 యోధులను వెతికి పట్టుకోవాలి. మీరైదుగురూ కలిసినప్పుడే ఆ డ్రాగన్ తిరిగి జన్మిస్తుంది. తన గురువును కాపాడాలని, రాజ్యాన్ని రక్షించాలని నిర్ణయించుకున్న రెయిన్ డ్రాప్ తన సాహసయాత్రను మొదలుపెట్టాడు. దారిలో అతనికి షావూ ఎన్ అనే చెట్టు మనిషి స్నేహితుడయ్యాడు. తర్వాత ఫ్లామో అనే అగ్నివీరుడు, నివా అనే భూమిశక్తి ఉన్న అమ్మాయి, జిన్హౌ అనే అల్లరి బంగారు కోతి అతనితో కలిశారు. మొదట్లో గొడవలు జరిగినా ప్రమాదాలు ఎదురైన కొద్దీ వారి మధ్య స్నేహం బలపడింది. జనరల్ బూ పంకిన రాక్షసులతో వారు భయంకరంగా పోరాడారు. చివరికి వారు జనరల్ బూ కోటను చేరుకున్నారు. 5గురు తమ పంచభూత శక్తులను ఒక్కటిగా కలిపారు. ఆకాశం మెరిసింది. అందులోనుంచి గర్జిస్తూ బంగారు డ్రాగన్ బయటికొచ్చింది. ఆ శక్తి ముందు జనరల్ బూ నిలబడలేకపోయాడు. అతడు నాశనమయ్యాడు. మాస్టర్ యున్ విడుదలయ్యాడు. రాజ్యం మళ్లీ వెలుగుతో నిండిపోయింది. రెయిన్ డ్రాప్ మరియు అతని స్నేహితులు 1000 ఇతిహాసాల రాజ్యానికి అమరవీరులయ్యారు.